Cherubic Farms at Chevilla 7799 949104. దక్షిణ ఒరిస్సా ప్రాంతంలో విస్తరించినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తరు జల్లులతో వర్షం కురుస్తూ ఉన్న పరిస్థితి. అయితే తీర ప్రాంతంలో అద్దరిపేట నుంచి ఇటు అంతర్వేది వరకు కూడా ఉన్నటువంటి సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరిని కూడా ఈ 27వ తారీఖు వరకు కూడా వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ కురుస్తున్న వర్షాలకి ఇటు మెట్ట ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులైతే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు డెల్టా ప్రాంతంలో అయితే గోదావరి డెల్టా కాలువలకు నీరు విడుదల చేయడంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వరి నాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే చాలా చోట్ల వరి రైతులు తమ సేద్యానికి సంబంధించినటువంటి సమాయత్తమై పూర్తి స్థాయిలో వరి నాట్లు అయితే వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద అయితే తీవ్రంగా పోటెత్తుతూ ఉంది. అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు 9,75,000కు పైగా క్యూసెక్ల వరద నీరు అయితే ప్రతినిత్యం డిశ్చార్జ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు శబరితో పాటు ఇటు గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో అప్లాండ్లో కురుస్తున్నటువంటి వర్షాలకు గత వారం రోజులుగా కూడా దాదాపుగా 8 లక్షల నుంచి 9 లక్షల క్యూసెక్కుల వరద నీరు అయితే దిగువకు డిశ్చార్జ్ అవుతూ ఉన్న పరిస్థితి. ఈ ప్రభావంతో ఇటు ఏజెన్సీలో చూసుకుంటే విఆర్పురం, కోనవరం, ఎటపాక మండలాల్లో తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ వరద నీటికి ముంపు మండలాలు అయితే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో దాదాపుగా 28 గ్రామాలు ఇప్పటికే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆహార పదార్థాలు అందించడంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా పూర్తి స్థాయిలో అందించే ప్రయత్నం చేశారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర కూడా వస్తున్నటువంటి వాటర్ ఎప్పటికప్పుడు కిందకి డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గండిపోసమ్మ ఆలయం అయితే పూర్తిగా నీట మునిగిన పరిస్థితి ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చూసుకుంటే ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వాటర్ని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు ఇరిగేషన్ అధికారులు. కోనసీమ ప్రాంతంలో మాత్రం ఏదైతే ఈ లంక గ్రామాలు ఉన్నాయి, లంక గ్రామాలు కొన్నిటికి మాత్రం ఈ కాజ్వేలు నీట మునడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్టాయని ప్రస్తుతానికి మాత్రం మరపడవలు పెట్టి అక్కడ ఇంజిన్ బోటు ఏదైతే ఉంటాయో వాటి ద్వారా రాకపోకలు సాగిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరింత గోదావరికి వరద పోటెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రజలను రవాణా సౌకర్యానికి కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు రాకపోకల విషయంలో కావచ్చు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు కోనసీమలో వరద అయితే ఇదే విధంగా కొనసాగితే మాత్రం స్కూల్ పిల్లలకు స్కూల్ సెలవులు అయితే ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 2-3 రోజులు స్కూల్ అయితే అధికారులు సెలవులు ఇచ్చారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో మరోసారి ఈ రోజు నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షాలకి ఏమన్నా అటువైపు స్కూల్ సెలవులు ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు ఈ తీర ప్రాంతంలో మాత్రం మత్స్యకారులు ఇదే వేట సమయం, వాళ్ళకి ఈ సమయంలోనే ఎక్కువగా మత్స్య సంపద లభిస్తూ ఉంటుంది. కానీ ఈ అకాల వర్షాలు, ఈ అల్పపీడన ప్రభావంతో మాత్రం ప్రస్తుతం అయితే మత్స్యకారులు ఎవరిని వేటకు వెళ్ళొద్దన్నారు. ఎందుకంటే సముద్రం చాలా అలజడిగా ఉంటుంది. ఈ సమయంలో వెళ్తే ఏదైనా సాంకేతిక లోపంతో కానీ అటు ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలోనే ముందస్తుగానే ఎవరు వేటకు వెళ్ళొద్దని, ఒకవేళ వెళ్ళిన వారు మత్స్యకారులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని తిరిగి సురక్షితంగా తీరాలకు చేరుకోవాలని మాత్రం అధికారులు హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కాకినాడ నుంచి నేను శ్రీధర్, iDream న్యూస్.